ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ గురించి. చిన్నప్పటి నుంచే వ్యాపారం మీద ఎంతో ఇష్టం ఆవిడకి. అందరమ్మాయిల్లాగే చిన్నతనంలో అందం అంటే ఎక్కువ ఇష్టం ఉండేదట. మేకప్ వేసుకోవడం అయితే భలే సరదా అయిన పని. ఈవిడ సొంతూరు ముంబై. తండ్రిగారు వ్యాపారం చేస్తూ ఉండేవారు. తండ్రిని చూసి కూడా చాలా ఇన్స్పైర్ అవుతూ ఉండేవారు ఈవిడ. ఫాదర్లానే వ్యాపారవేత్త అవ్వాలని అనుకునేవారు. ఎప్పటికైనా వ్యాపారం స్టార్ట్ చేయాల్సిందే అనే ఆలోచనతోనే చదువును కొనసాగించారు. అందుకే కామర్స్లో డిగ్రీ చేశారు. ఆ తర్వాత అహ్మదాబాద్ ఐఐఎం నుంచి మేనేజ్మెంట్లో మాస్టర్స్ కూడా తీసుకున్నారు. బాగా చదువుకున్నారు. ఇక అది పూర్తయిన తర్వాత ఫైనాన్స్లో మేజర్ రోల్ పూర్తి చేశారు. అంటే ఆర్థిక ప్రణాళికలు రూపొందించడం, ఖాతాదారులకి పెట్టుబడి గురించి సలహాలివ్వడం, ఇలాంటి అంశాలకు సంబంధించిన కోర్స్. ఇక చదువు పూర్తయింది అనుకున్నారు. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ ఒక సంస్థలో ఆఫర్ వచ్చింది. కన్సల్టెంట్గా జాయిన్ అయిపోయారు. మరి ఆ తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్లో మంచి ఆఫర్. వ్యాపారానికి సంబంధించిన ఆలోచనను పక్కన పెట్టేసి కోటక్ మహీంద్రా బ్యాంక్లో పనిచేయడం మొదలుపెట్టారు. అక్కడ 19 సంవత్సరాల పాటు తన సర్వీసెస్ని అందించారు. ఆ టైంలోనే ఆ సంస్థ తరఫున లండన్, న్యూయార్క్ ఇలాంటి సిటీస్లో అంతర్జాతీయ కార్యకలాపాల్లో ఆవిడ పాల్గొనేవారట. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ ఈక్విటీస్ బిజినెస్ హెడ్గా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ బిజినెస్ మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు కూడా చేపట్టారు. అన్నింటిలోనూ విజయం సాధిస్తూ వచ్చారు. ఎక్కడ పనిచేసినా సరే తనదైన ముద్ర వేసేవారు. ఉద్యోగంలో మహాగొప్పగా రాణించారు. అయినా కూడా ఏదో వెలితి వెంటాడుతూ ఉండేది. మనసులో ఏదో ఒక మూల తన చిన్ననాటి కల తనని నిద్రపోనిచ్చేది కాదు. అందుకే 2012లో ఇక ఉద్యోగానికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. అప్పటికి ఆమె వయసు 50 సంవత్సరాలు. ఆ టైంలో ఆ నిర్ణయం చాలా పెద్దదే, కానీ మనసుకు నచ్చింది. అందుకే ఏమీ ఆలోచించకుండా రాజీనామా చేసి 50 సంవత్సరాల వయసులో ఓ కొత్త దారి మీద దృష్టి పెట్టారు. తనకి చిన్నప్పటి నుంచి ఇష్టమైన సౌందర్య ఉత్పత్తులు, మేకప్ సామాగ్రి ఇలాంటి వస్తువుల్నే బిజినెస్ చేయాలనుకున్నారు. 2012లో నైకా పేరుతో ఓ బ్యూటీ బ్రాండ్ని స్టార్ట్ చేశారు. అది కూడా ఆన్లైన్ బిజినెస్, nykaa.com. నిజానికి 2012లో ఈ కామర్స్ అంత ఫేమస్ కాదు, మనందరికీ చేరువుగా కూడా లేదు. అలాంటి టైంలో ఆమె తీసుకున్న స్టెప్ నిజంగా సాహసమనే చెప్పాలి. ఈ కామర్స్ కొంతమందికి మాత్రమే తెలుసు. ఆన్లైన్లో వస్తువులు అమ్మడం, కొనడం ఈ ప్రక్రియ అంతా అప్పటికి చాలా కొత్త, కాస్త వింత. ఆ టైంలో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుని nykaa.com పేరుతో సౌందర్య ఉత్పత్తులని ఆన్లైన్లో అమ్మడం మొదలుపెట్టారు ఫల్గుణి. ముంబై బేస్డ్గానే వీళ్ళ ఆఫీస్ ఉండేది. అలా అడుగు పెట్టగానే ఇలా సక్సెస్ ఏ వ్యాపారానికి అందదు. అలాగే నైకా కూడా ఇబ్బందులు పడింది. ప్రోడక్ట్ జనాల్లోకి వెళ్లడానికి కాస్త సమయం పట్టింది. సంస్థ సౌందర్య ఉత్పత్తుల గురించి మహిళలందరికీ తెలియడం కోసం అడ్వర్టైజింగ్ రంగాన్ని ఎంచుకున్నారు ఫల్గుణి. రకరకాలుగా ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. అవి తన వ్యాపారానికి చాలా వరకు సహాయం చేశాయి. నైకా బ్రాండ్ మహిళలకు పరిచయం అయింది. ఆ ప్రోడక్ట్స్లో ఉన్న నాణ్యత వాళ్ళకి నచ్చేసింది. దాంతో వ్యాపారం నెమ్మదిగా పుంజుకోవడం మొదలుపెట్టింది. పైగా నైకా అన్ని రకాల సౌందర్య ఉత్పత్తులను మహిళలకు చేరువ చేసింది. కళ్లకు వేసుకునే మస్కారా దగ్గర నుంచి టోటల్ మేకప్ రిమూవర్ దాకా అన్నీ దొరుకుతాయి. టాటూ దగ్గర నుంచి మెహందీ దాకా అన్ని రకాల ఉత్పత్తులు అవైలబుల్ గా ఉంటాయి. ఇక హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కైతే నైకా సూపర్ ఫేమస్ అయిపోయింది. ఇక తర్వాత వ్యాపారం ఎంతగా పుంజుకుంది అంటే nykaa.comలో ఇతర బ్రాండ్స్ ఉత్పత్తులు కూడా అమ్ముడయ్యేలా అలాంటి ఒప్పందాలు కూడా జరిగాయి. ఇక ఇప్పుడైతే అన్ని రకాల ఈ కామర్స్ షాపింగ్ సైట్స్ లో కూడా నైకా బ్యూటీ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. బయట కూడా బ్యూటీ స్టోర్స్ లో అన్ని అందుబాటులో ఉంటున్నాయి. ఇక 2015లో ఫల్గుణి నాయర్ సొంతగా స్టోర్స్ కూడా తెరిచారు. ప్రస్తుతానికి మన దేశవ్యాప్తంగా ఈ స్టోర్ల సంఖ్య దాదాపు 80 వరకు చేరుకుంది. ఇక అలాగే 2018లో ఫల్గుణి నాయర్ తన వ్యాపారాన్ని ఇంకాస్త విస్తరించారు. ఓన్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా ఫ్యాషన్ బ్రాండ్ ని కూడా క్రియేట్ చేశారు ఫల్గుణి నాయర్. నైకా ఫ్యాషన్ ఇప్పుడు చాలా ఫేమస్. లేడీస్, చిల్డ్రన్, జెంట్స్ వీళ్ళందరికీ సంబంధించిన ఫ్యాషనబుల్ అవుట్ఫిట్స్ నైకా ఫ్యాషన్ లో దొరుకుతాయి. ఇప్పుడు నైకా బ్రాండ్ సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు ఫేవరెట్ బ్రాండ్ అయిపోయింది. ఆలియా భట్, జాన్వీ కపూర్, కరీనా కపూర్ ఇలాంటి ఫేమస్ బాలీవుడ్ యాక్ట్రెసెస్ నైకా బ్యూటీ ఇంకా ఫ్యాషన్ ఉత్పత్తులను కొంటున్నారట. బ్రాండింగ్ కూడా చేస్తున్నారు. అంత ఫేమస్, అలాగే సూపర్ సక్సెస్ అయింది నైకా బ్రాండ్. స్పెషల్లీ కరోనా టైంలో ఫల్గుణి నాయర్ తీసుకున్న మరొక నిర్ణయం వల్ల సంస్థ లాభాల బాటలోనే నడిచింది. కరోనా టైంలో చాలా సంస్థలు నష్టాల బాట పట్టాయి కదా.
బట్ నైకా మాత్రం ఇంకాస్త ఎక్కువ వృద్ధి సాధించింది. అందుకు కారణం ఆవిడ ఆలోచనలే. కరోనా టైంలో బ్యూటీ ఉత్పత్తులతో పాటు హ్యాండ్ శానిటైజర్స్, మాస్కులు, హ్యాండ్ వాష్, పీపీఈ కిట్స్, థర్మామీటర్స్ ఇలాంటి ఉత్పత్తులన్నిటినీ తయారు చేయించి ఆన్లైన్ స్టోర్స్లో అందుబాటులో ఉంచారు. వాటి అమ్మకాలు జోరుగా సాగాయి. నైకా లాభాలు అమాంతం పెరిగాయి. ఎంతలా అంటే $1 బిలియన్ కంటే ఎక్కువ విలువ సాధించింది ఈ సంస్థ. యూనికార్న్ స్టేటస్ గెలుచుకుంది. ఒక మహిళ ముందుండి నడిపిస్తున్న తొలి యూనికార్న్ స్టేటస్ సంస్థగా కూడా నైకా ఘనత సాధించింది. ప్రస్తుతానికి ఆమె ఆస్తుల విలువ $7.6 బిలియన్ కి పైమాటేనట. ఇంకా చెప్పాలి అంటే తొలిసారిగా ఈవిడ బిలియనీర్స్ జాబితాలో కూడా అడుగుపెట్టేశారు. అలా బిలియనీర్స్ లిస్ట్లో చోటు దక్కించుకున్న మహిళల్లో టాప్ 10లో ఉన్నారిప్పుడు ఈవిడ. అయితే దీనంతటికీ కారణం తమ ఉద్యోగులే అని సింపుల్ గా చెబుతారు ఫల్గుణి నాయర్. ఆమెకు 2 పిల్లలు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ కూడా నైకా వ్యాపారంలోనే భాగస్వాములై బిజీగా ఉన్నారు. 50 సంవత్సరాల వయసులో ఓ కొత్త దారిని ఎంచుకోవడం, తీసుకున్న నిర్ణయం మీదే గట్టిగా నిలబడి ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఆవిడ్ని సక్సెస్ఫుల్ గా నిలబెట్టాయి. అందుకే ఆమె ప్రదర్శించిన వ్యాపార దక్షతకు గుర్తుగా ఫోర్బ్స్ ఏషియా, ఫార్చ్యూన్ లాంటి పత్రికలు అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఈమెకు ప్లేస్ ఇచ్చారు. ఫల్గుణి నాయర్ ఇప్పుడు గ్రేట్ బిజినెస్ ఉమన్. ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆమె ఎప్పుడూ చెప్పే మాట ఒకటే, ఏదైనా సాధించాలి అన్న తపన, అందుకు తగిన ప్రయత్నం ఉంటే చాలు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా కూడా కలను నిజం చేసుకోవచ్చు, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని. ఈ మాటలు అక్షర సత్యాలు కదూ. తాను నమ్మిన ఈ సూత్రమే ఆమెను బిజినెస్ ఉమన్ గా నిలబెట్టింది. తన విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా ఇదే నిజమని చెబుతున్నారావిడ. నిజమే మరి. ఏదైనా సాధించాలని గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా సాధించి తీరుతాం. అంతేకాదు, ఇలా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా కూడా నిలవచ్చు. ఇది నైకా సంస్థ వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ కథ. బావుంది కదూ.